అందరికీ నా శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేస్తూ చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామం బయట నా శుభాలు నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తుల జీవితాలు మనకి కనబడుతున్నప్పుడు ఈరోజు చాలామందిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఆటల్లోనూ రాజకీయాల్లోనూ ఇంకా చాలా విషయాల్లోనూ చాలామంది కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకుని నాకు పలానా ఆయన ఇన్స్పిరేషన్ అండి, నాకు పలానా ఆయన ఇన్స్పిరేషన్ అండి, నాకు రన్నింగ్లో పలానా వ్యక్తి ఇన్స్పిరేషన్ అండి అని వారి గురించి మాట్లాడుతూ వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది ప్రయోజకులైన వారిని మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి ప్రియులారా, బైబిల్ భూమి మీద మనుషులను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ గోల్ని సాధించవచ్చు, సాధించకపోవచ్చు కాక ఏదేమైనా బైబిల్ గ్రంథంలో మాత్రం విశ్వాస వీరుల జాబితాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఆ విశ్వాస వీరుల జాబితాలు మనం చూస్తున్నప్పుడు నిజంగా అలాంటి విశ్వాస జీవితాలు మనలోనికి తెచ్చుకొని బ్రతకగలిగితే చాలా ఉన్నతంగా ఉంటుంది. మానవ దేహ పరిస్థితులు లేక మానవ జీవనం కూడా చాలా గొప్పగా ఉంటుంది అని మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా భక్తుల జీవితాలు మనలోనికి తెచ్చుకోగలమా అంటే బైబిల్లో విశ్వాస వీరులు ఉన్నారు, భూమి మీద కూడా విశ్వాసులు ఉన్నారు. ప్రతి సంఘంలోనూ విశ్వాసులు ఉన్నారు. కొన్ని సంఘాలు అయితే విశ్వాసుల సంఘం అని బిలీవర్స్ చర్చెస్ అని పేరు కూడా పెట్టుకున్నారు. బిలీవర్స్ చర్చెస్లో అందరూ బిలీవర్స్ ఉంటారంటే నమ్మేవాళ్ళు ఉంటారు, కానీ విశ్వాసులు తక్కువ ఉంటారు. కనుక ఇలా విశ్వాస జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు విశ్వాసులైన పిల్లలు దేవునికి కావాలి. అసలు విశ్వాసులు ఎలా ఉంటారు, ఎలా ఉంటే దాన్ని విశ్వాసముగా పరిగణించవచ్చు, అసలు విశ్వాసపు పరిమాణపు తారాస్థాయి ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయనే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు. ఆయన విశ్వాసులకు ఎవరట? తండ్రి. మరొక అతి ప్రాముఖ్యమైన వ్యక్తి కనబడతాడు, ఆయనే యేసుక్రీస్తుల వారు. ఈయన ఎవరు? విశ్వాసమునకు కర్త. ఆయన విశ్వాసులకు తండ్రి అయితే ఈయన విశ్వాసమునకు కర్త. అంటే వీళ్ళిద్దరిని అనుసరిస్తే మనం కూడా విశ్వాసులుగా మారే అవకాశాలు చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే అబ్రహాము ఏవైతే వదులుకున్నాడో అవి మనం వదులుకోగలిగితే, యేసుక్రీస్తు వారు ఏవైతే త్యాగం చేశాడో అవి మనం త్యాగం చేయగలిగితే, విశ్వాసపు కర్తనే మన దగ్గర ఉన్నప్పుడు నిజంగా విశ్వాసులముగా మార్చబడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా మెండుగా ఉంటాయి. కనుక విశ్వాసి అనగానే బాప్తీసం తీసుకున్నవాడు విశ్వాసి కాదు, ప్రభువుని నమ్ముతున్నవాడు విశ్వాసి కాదు, ప్రతి వారం దేవాలయానికి వెళ్ళి చందా వేస్తున్న ప్రతి వారు విశ్వాసులు కారు, అవును ప్రతి వారం బైబిల్ చేతపట్టుకుని నడిచొచ్చేసే వారందరూ విశ్వాసులు కారు. వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటల అనుసారంగా ప్రవర్తించేవారు మాత్రమే విశ్వాసులు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహాము గారిని అసలు దేనికి ఆధారం లేనప్పుడు నమ్మినవాడండి. దేనికి బేస్ లేనప్పుడు ఏం చేశాడు? దేవుడు గొప్పవాడని నమ్మినవాడు. అన్నదమ్ములందరూ చచ్చిపోతున్నారు, కుటుంబీకులు చనిపోయారు, అంతకుముందు తండ్రి చనిపోయాడు, తండ్రి చనిపోయిన తర్వాత అన్న చనిపోయాడు, అన్న చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతలని ఖచ్చితంగా ఎవరి మీద పడతాయి? తర్వాత ఆ కుటుంబంలో పెద్ద ఎవరైతే ఉంటారో వారి మీదే పడతాయి. ఖచ్చితంగా అబ్రహాము గారి మీద కుటుంబ భారం అంతా పడింది. ఇలా కుటుంబ భారం అంతా అబ్రహాము గారి మీద పడ్డప్పుడు అబ్రహాము గారికి ఆయన దర్శనంలో కనబడి దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. అబ్రహామా అన్నప్పుడు చిత్తము ప్రభువా అంటే చెప్పండి ప్రభువా ఆలకిస్తున్నాను అని అన్నప్పుడు, నీవు లేచి నేను చూపించి పట్టణానికి నీవు వెళ్ళాలి. ఏ పట్టణం అది? అడ్రస్ లేదు. ఎందుకు వెళ్ళాలి? అడ్రస్ లేదు. వెళితే అక్కడ నాకు పని ఏంటి? అడ్రస్ లేదు. వెళితే అక్కడ నా పిల్లలను నా కుటుంబాన్ని నేను ఎలా పెంచుకోవాలి అని ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే అబ్రహాము గారికి దేవుడు ఇవ్వలేదు. కానీ నీవు ఉంటున్న ఈ కల్దీ దేశంలో కల్దీ పట్టణంలో ఊరనే ఆ గ్రామంలో నివసించేవాడు అబ్రహాము గారు. దేవుని బొమ్మలు అమ్ముకుంటూ, దేవుడి బొమ్మల వ్యాపారం చేస్తూ, అని అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడో ఆ బొమ్మలు అమ్ముతున్నప్పుడు ఆలోచించిన గొప్ప వ్యక్తి. మనకందరికీ తెలిసిన విషయాలు. ఏదేమైనా అన్యజనాంగంలో నుంచి దేవుడు ఏర్పరచుకున్నవాడు అబ్రహాం.
ఈయన వచ్చినప్పుడు నాయన నీకు ఒక దేశాన్ని చూపెడతాను నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు అసలు నమ్ముతున్నవాడు ఎవరో తెలియదు, ఆయన పిలిచిన వాడు ఎవరో ఆయనకి తెలీదు, ఆయన అమ్ముతున్న దేవుళ్ళో ఎవరైనా పిలిచాడో లేదో కూడా ఆయనకి తెలీదు. అందుకే సర్వశక్తివంతుడు అనే నామం అబ్రహాము కనబడ్డాడు. సర్వశక్తివంతుడు. నువ్వు ఏదైతే శక్తి అని నువ్వు నమ్ముతున్నావో, ఏదైతే అతీతమైనది అని నువ్వు నమ్ముతున్నావో, ఏదైతే ఎటర్నల్ అని నువ్వు నమ్ముతున్నావో వాటన్నిటికంటే అతీతమైన వాడిని నేనే ఆల్మైటీ గాడ్ అన్నాడు. అంటే సర్వశక్తి మంతుడు, శక్తులన్నిటికీ మూలం, శక్తులన్నిటికీ ఆధారం, శక్తులన్నిటికీ ఆయన బేస్మెంట్. అందుకే ఆయన ఎవరు? సర్వశక్తివంతుడు. శక్తులన్నీ ఆయన హస్తగతంలో ఉంచుకున్నవాడు. అలాంటి మహనీయుడు అబ్రహాముని పిలిచాడు. మిస్టర్ అబ్రహాం రావాలి అన్నప్పుడు అబ్రహాము మారు పలకపోకుండా భార్యను పిల్లలు లేరు కదా అప్పటికి, భార్యను తీసుకుని ప్రయాణమై వేరొక దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆగమంటే ఆగేవాడు, అక్కడ గుడారంలో నివసించమంటే నివసించేవాడు. అంటే విశ్వాసులు దేవుడి ఆజ్ఞను ఎంత గొప్పగా పాటిస్తున్నారు మీరు ఆలోచించండి. అక్కడ నీళ్లు తాగమంటే అక్కడే నీళ్లు తాగేవాడు, ఇక్కడ ఆహారం సిద్ధపరచుకుని ఆయన అంటే అక్కడ ఆహారం సిద్ధపరచుకునేవాడు. ప్రభువా నా భవిష్యత్తు ఏంటి, నేను ఇలా గుడారాలు ఎక్కడ పడితే అక్కడ గుడారాలు టెంట్లో వేసుకుని బ్రతికితే నా పిల్లలకి ఏం ఆధారం, నా పిల్లలకు కాస్త భూమి కొనుక్కోవాలిగా, నా పిల్లలకు దాని వెనకాల ఆధారం చూపించాలన్న ఆలోచనలు కలిగిన వాడు కాడు. ఇలాంటి అనతి కాలంలోనే మరలా అబ్రహాముకు దేవుడు కనబడి పడుకుంటున్నారు చాలామంది. అబ్రహాముకు దేవుడు కనబడి దేవుడు ఏమన్నాడమ్మా, నాయన నీకు సంతానం లేదని నువ్వు బాధపడుతున్నావు కనుక నీ గర్భవాసాన్ని ఒక సంతానాన్ని మగపిల్లాన్ని నీకు ఇస్తాను, మగపిల్లాన్ని నీకు ఇస్తాను. 75వ సంవత్సరంలో కనబడ్డాడండి అబ్రహాము గారికి దేవుడు. కనబడి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ గర్భవాసాన్ని నేను ఒక కుమారుణ్ణి ఇస్తాను. 75 సంవత్సరాలు దాటిపోతున్నా 80కి వచ్చాడు, గర్భం పండల. 90కి వచ్చాడు, ఇంకా గర్భఫలం రాలేదు. 95కి వచ్చాడు, గర్భఫలం రాలేదు. ఇక మగధీర లెక్క 96, 97, 98, 99, 100కి వచ్చేసాడు మనవాడు. ఎవరు? బాగానే ఉన్నారు, కాన్షియస్లోనే ఉన్నారు. మగధీర అంటారేమో అనుకున్నాను. బాగానే ఉన్నారు. అండ్ ఎవరు? అబ్రహాము గారు ఎన్ని రోజులకు వచ్చాడు? 100వ సంవత్సరంలో ఆయన అడుగు పెట్టాడు. 100వ సంవత్సరంలో అడుగు పెట్టాడు. 100వ సంవత్సరంలో శారా గర్భాన్ని ధరించింది. ఎన్ని సంవత్సరాల్లో ఆయన వాగ్దానం? 75 సంవత్సరాలకు వాగ్దానం చేస్తే 25 సంవత్సరాల నిరీక్షణ తరువాత ఎవరు పుడుతున్నాడు? ఇస్సాకు పుడుతున్నాడు. లేక 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 పుట్టిన సంతానం. అండి అబ్రహాము గారి గర్భం ఉడికిపోయిందని అబ్రహాము గారికి తెలుసు, శారమ్మ గర్భం ఉడికిపోయిందని శారమ్మ గారికి తెలుసు. అబ్రహాంకి 2 విషయాలు తెలిసిన అబ్రహాం ఏమని నమ్మాడో తెలుసా ప్రియులారా? ఆయన సమస్తము సాధ్యమే. ఒకసారి 12వ అధ్యాయము, క్షమించండి, రోమిలకు రాసిన పత్రిక, ఇది ఇక్కడ చేపెట్టిన మళ్ళీ వచ్చేద్దాం ఇక్కడికి. 4వ అధ్యాయానికి రండి. రోమాపత్రిక ఎంత గొప్పగా నమ్మాడంటే అసలు విశ్వాసులు అని మనం ఎలా పరిగణించబడతాము అన్నప్పుడు 4వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితనని రాయబడి ఉన్నది, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు అసలు ఆధారమే లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించెను. విశ్వాసం వలన బలము పొందాడట. మీకు ఏమర్థమవుతుంది ఇప్పుడు లేరా?
నువ్వు అరే అబ్బాయి నువ్వు అర్జెంటుగా ఒక పెద్ద బిల్డింగ్ కట్టేస్తావు అన్నాడు అనుకోండి దేవుడు, అర్జెంటుగా ఒక పెద్ద బిల్డింగ్ కట్టేస్తావు అన్నాడు అనుకోండి, మాకే తాడు భవనం లేదు, సెంటు భూమి కూడా లేదు, అరే రేపు బిల్డింగ్ కట్టేస్తాను అంటున్నాడు, నిజంగా మనిషే మాట్లాడాడు, అబద్ధం అది అని నువ్వు నిందేసేవా? వేసేస్తావు. ఎందుకంటే నువ్వు అల్ప విశ్వాసివి కనుక. అబ్రహాము ఇలాంటి నిరీక్షణే లేనప్పుడు అబ్రహాము దేవుని చాలా గొప్పగా నమ్మి, అబ్రహాముకు తెలుసు శారమ్మ గర్భం మృతతుల్యమైపోయింది, ఋతుచక్రం ఆగిపోయింది, ఆమె అండాశయం విడుదల కావటం లేదు, ఆమెకు గర్భఫలం రాదన్న వాస్తవాలు అబ్రహాము గారికి తెలుసు. అబ్రహాముకు కూడా 100 సంవత్సరాలు వచ్చాయంటే అంటే ఆయనకు కూడా శుక్రకణాల సంఖ్య బాగా తగ్గిపోతుంది, లీస్ట్ కౌంట్లోకి పోతాడు. గర్భఫలం రావచ్చే అవకాశాలు చాలా 99.99% తక్కువ, 0.1% వస్తే రావచ్చేమో కానీ బాగా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వాగ్దానము చేసిన దానిని ఏం చేయడానికి సమర్థుడట? నెరవేర్చుటకు దేవుడు సమర్థుడని రూఢిగా నమ్మాడు. అది విశ్వాసం. అందుకు అబ్రహాం ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఊరుకో ప్రభువా, మా ఆవిడ గర్భం నిలిచిపోయింది, డాక్టర్లకు పిల్లలు పుట్టరన్నారు, నువ్వేమో పుడతారని చెబుతున్నావు, డాక్టర్ల కంటే బాగా తెలుసా నీకు, ఇప్పుడేమో వైద్య శాస్త్రం చాలా గొప్పగా ఉంది అని ఒకవేళ నీకు సందేహాలు వస్తే, నీకు అబ్రహాము గారు శారమ్ములు చాలా గొప్ప నాదిరికరంగా నీకు కనబడతారు బైబిల్ గ్రంథంలో. కనుక అబ్రహాము శారమ్మ నువ్వు గర్భాన్ని ధరిస్తావు అనగానే 25 సంవత్సరాలు అయిపోతుంది. శారమ్మ ఆయన ఒకవేళ సంకోచించి ఉండొచ్చేమో కానీ అబ్రహాము గారు మాత్రం ఎక్కడ సంకోచించలేదు. ప్రియులారు, మా మృతతుల్యం అయిపోయిన వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎవరు? సమర్థుడు. ఒకవేళ నిజంగా అబ్రహాము ఆ దేవుడు ఇస్తాడేంట్లే అని చిన్న ఒకంత అవిశ్వాసాన్ని కనపరిస్తే దేవుణ్ణి అసమర్థుడిని చేసేసేవాడు. అంటే విశ్వాసులు మీకు ఎలా కనబడాలి? దేవుడు సమర్థత ఏంటో అండ్ చూపించేవారే విశ్వాసులు. దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటో సమాజానికి కనబరిచేవారు వాళ్ళు విశ్వాసులు. బైబిల్ పట్టుకెళ్ళిపోతే విశ్వాసులు కాదు. బొట్టు తీసేసి, పువ్వులు తీసేసి, గాజులు తీసేసి దేవాలయానికి వెళుతున్నాం అనుకున్నవారు మరి అంతకన్నా విశ్వాసులు కారు. మనస వాచ కర్మేణ దేవునికి మన పరిపూర్ణ హృదయాన్ని సమర్పణ చేయాలి. చేసిన సమర్పణ జీవితంలో విశ్వాసపు స్థాయి ఏంటో నువ్వు ఎరగగలగాలి. అలా 100 సంవత్సరాల వయసులో లేక 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 ఒక గర్భఫలాన్ని ఇస్తే ఆ లేక లేక ఇచ్చిన ఆ గర్భఫలాన్ని కూడా ఏమని అడిగాడో తెలుసా? 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయం ప్రారంభం నుండి చూద్దాం. అమ్మ అందరూ తీయాలి, చాలా మంది పడుకుంటున్నారు. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ బైబిల్ గట్టిగా అరవమంటారేంటి? 22వ అధ్యాయం గుండెలు అల్లుకుపోతారు మళ్ళా. 22వ అధ్యాయం ప్రారంభం నుంచి ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎలాగంటే ఆయన అబ్రహామాని పిలువగా అతడి చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాడట. ఏ బలి అది? దహన బలి. ఎవరిని అడుగుతున్నాడు ప్రియులారా? ఊరు నుంచి ఏమో పిలిచాడు, ఊరు దేశం నుండి, ఊరు ప్రాంతం నుండి. నేను నీకు చూపించే పట్టణంలో నీవు నివాసం చేయవే అన్నాడు. నీకు గర్భఫలాన్ని ఇస్తానని 25 సంవత్సరాల తర్వాత గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఈ గర్భఫలాన్ని కూడా లేక లేక కలిగిన ఈ సంతానాన్ని నిజంగా ఎలా చూసుకుంటారండి? మనకు తెలియదు కాదు కదా. లేక 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 పుట్టారనుకోండి, అపురూపమైన గాజు బొమ్మ కన్నా చాలా గొప్పగా చూసుకుంటారు. వారు అడిగింది తెస్తారు, వారు అడిగింది పెడతారు. వాడు ఎంత అల్లరి చేసినా కొట్టడానికి ఇష్టపడని అని చాలా గొప్పగా ప్రేమిస్తారు. అబ్రహాం కూడా ఇస్సాకు మీద అంత ప్రేమ పెంచుకున్నాడంటే దేవుడు కూడా అంటున్నాడు, నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు ప్రేమించి నీ కుమారుని అన్న పదాన్ని ప్రయోగం చేసాడు చూడండి అక్కడ 2వ వచనంలో. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని. ఎవరిని తీసుకురావాలి? నీవు ప్రేమించే ఇస్సాకుని నీవు
తీసుకుని రావాలి. ఎక్కడికి? మోరియా పర్వతం. ఎందుకు? అబ్రహాముని ఇస్సాకును అభిషేకించడానికి కాదు, ఇస్సాకుకు వాగ్దానాలు ఇవ్వడానికి కాదు, ఇస్సాకుకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి అంతకన్నా కాదు. మరి ఎందుకు? దహన బలిగా నీవు నీ కుమారుణ్ణి అర్పణ చేయాలి అని ప్రేమించేవాడిని దహన బలిగా అర్పణ ఇస్తామా? మనం అయితే ఇస్తామా? ఇవ్వరా? రైట్. ఎవరు ఏమో మీరు ఇస్తారా అని అనుకుంటున్నారు చాలా. నేను కూడా ఇవ్వను. ఎందుకంటే అడిగింది ఏంటది? దహన బలి రూపమైనది. దహన బలి రూపం. దహన బలి అంటే అత్యంత క్రూరాతి క్రూరమైన బలి, అత్యంత క్రూరమైన బలి. నీ కుమారుణ్ణి, నువ్వు ప్రేమించు కుమారుణ్ణి వాడి మీద ఆశలు పెట్టుకొని వాడి మాటలకు మురిసిపోతూ అని అప్పటికే 100 సంవత్సరాలకు పుట్టిన లేక 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 పుట్టిన ఒక్క కుమారుని విషయంలో అని ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ పెంచి చేసుకున్నారో తల్లిదండ్రులు ఇద్దరు. ఆ ప్రేమ అనతి కాలంలోనే ఆవిరైపోబోతుందన్న వార్త విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవన పడింది. వెంటనే అదేంటి ప్రభువా, ఇంతకాలం నువ్వు చాలా గొప్ప దేవుడు అనుకున్నాను, నువ్వు అబ్రహాము అని పిలిచి ఊరు ప్రాంతానికి పిలిచి అమ్మో ఈయన మించిన వాడు లేడు అనుకున్నాను, నా భార్యకు గర్భఫలాన్ని ఇస్తాను వాగ్దానం చేసి వాగ్దానాన్ని నిలబెడితే నువ్వు దేన్నైనా చేయడానికి సమర్థుడు అని అనేకులు ఎదుట నేను ఏం చేశాను? నిన్ను పొగిడాను. ఇచ్చిన ఈ గర్భఫలాన్ని నువ్వే దహన బలిగా అడుగుతున్నావు, నీలాంటి దేవుడు నాకు వద్దయ్యా అని వెళ్ళిపోయాడా? ఏమన్నాడు తెలుసా? నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు. ఎందుకలా? ఆయన విశ్వాసులకు అందుకే తండ్రి అయ్యాడు. ఏంటి? బలి అడిగితే విశ్వాసులకు తండ్రా? బలి అడిగాడు. విచిత్రం ఏంటంటే ప్రియులారా, అడిగిన బలిని కాదనుకోకుండా ఇవ్వటానికి సిద్ధపడిపోయాడే అబ్రహాము. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నీవు ప్రేమించు దానిని దేవుడు నిన్ను అడుగుతుంటే, నీ కుమారుడినో కుమార్తెనో, నీ కుమారుడు ఉద్యోగాన్ని, నీ కుమార్తె యొక్క చదువునో, లేక నీకున్న ధనాన్నో, నీకున్న భర్తనో, నీకున్న ఏదైతే నువ్వు అమితంగా ఇష్టపడుతున్నావో దానిని ఏదైనా దేవుడు నిన్ను అడిగితే అబ్రహాము వదిలేసుకున్నట్టుగా వదిలేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొద్దండి. అయితే నువ్వు విశ్వాసులకు గొప్ప విశ్వాసివి ఉన్నారా? మరి మనం ఎవరు? భక్తుడు దేశంలో లేకపోవట యెహోవా చూచాడట. అంటే విశ్వాసులు అమ్మో గౌరీపట్నం భక్తులు పోటెత్తిపోయారు, విజయవాడ గుణదల్లో భక్తులు పోటెత్తిపోయారు, మేరీ మాత సంబరాలు జరుగుతున్న భక్తులు పోటెత్తిపోయారని వినబడుతున్న భక్తులు కారా? మరి కారా? దొంగల? వేషధారులా? అవును, వేషధారులు. మనుషులు చూడవాలని కాక పైనున్న దేవుడు చూడవాలని ఈ యొక్క భక్తిని కనబరచాలి. అమ్మో చెప్పులు లేకుండా వెళ్ళిపోతున్నారు. నిన్న శుక్రవారమే కనబడక నాకే కనబడతారు వీళ్ళంతా. అమ్మ చెప్పులు లేకుండా వెళ్ళిపోతున్నాడు అండి. అయ్యగారు మొక్కండి. ఏం మొక్కను అమ్మ? పిల్లలు పుట్టాలండి. చెప్పులు లేకుండా వెళ్తే పుడతారా? మొక్కలు వేసి ప్రార్థన చేస్తే పుడతారా? చూసారా? వేషధారుల వల్ల మీరు ఏం చేయకండి. మీరు ఉపవాసము చేయనప్పుడు దుఃఖముక్కలై మీరు వేషధారుల వల్లే ఉండొద్దు. కానీ మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు బాహాటంగా వీధుల్లో నిలబడి అందరికి వినబడాలని మీరు ఏం చేయకండి, ప్రార్థన చేయకండి. లోపలికి వెళ్ళు, గడియవై రహస్యమందున నీ తండ్రికి ఏం చేయి, మొరపెట్టు. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని. చెప్పులు లేకుండా వెళ్తే ఎందుకు ఇస్తాడు అని ఆయన అడిగాడా? చెప్పుల్లాగా నువ్వు రారా బాబు, కాళ్ళు కాల్చుకుంటా అమ్మ అమ్మ అబ్బా అంటారా, మాడిపోతాను అడిగాడా? అసలు దేవుని నామాన్ని అవహేళన చేయడానికి ఈరోజు అపవాది ఎన్ని ఉచ్చులను పన్నాలో అన్ని ఉచ్చులు పన్నేసింది ప్రియుల. పైగా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము మనకు మాదిరికరంగా ఉంటే అబ్రహామును చూసి మన విశ్వాస స్థాయిని పెంచుకోవలసిన వారం మన విశ్వాసపు స్థాయిని దిగజార్చుకుంటున్నామంటే నువ్వు అసలు విశ్వాసవా, భక్తుడువా? అందుకే యెహోవా ఏమనుకున్నాడట? భక్తుడు దేశంలో లేకపోవడం చూచాడట, భక్తుడే లేడట. అలా లేకపోవడం చూసినప్పుడు అసలు భక్తికే నిదర్శనం కానప్పుడు, విశ్వాసానికి ఆధారం లేనప్పుడు ఒకే ఒక్కడిని కనుగొన్నాడట, ఆయన అబ్రహాము గారు. ఇక లేరా జనాంగం? ఊరిలోను కల్దీ పట్టణాల్లోనూ ఇంకా చాలా రాజ్యాలు అప్పటికే విస్తరించి ఉన్నాయి. మోరీలు, అమోరీలు, పెరిజీలు, కనానీయులు చాలామంది విస్తరించున్నారు. ఇంతమంది జనాంగంలో, ఇంతమంది కోట్ల జనాభాలో బొమ్మలు అమ్ముకునే ఒక అబ్రహాం కావాలి ఆయనకి. అబ్రహాం ఒక్కడే కావాలి ఆయనకి.
ఇంకా ఉండరాండి జనం, ఇంక ఉండరాండి నీతి కార్యాలు చేసేవాళ్ళు, ఇక ఉండరాండి ఆయనలా గొప్పగా బ్రతకడానికి ఎదురు చూస్తున్న వాళ్ళు ఇక ఉండరా? ఉన్నారు. కానీ అందరినీ ఆయన ఏర్పాటు చేసుకోడు. ఆయనకు నచ్చిన వారిని మాత్రమే ఆయన ఎన్నుకుంటాడు. వెంటనే అబ్రహాము దహన బలి అడగగానే మనకులాగా వెనుతీయలేదు ప్రియులారా, వెంటనే ఇచ్చేసాడు, ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. ఎందుకు అలా సిద్ధపడిపోయాడు కింద వచనాలు చదివితే మనకు బాగా అర్థమవుతుంది. చూద్దామండి. తెల్లవారిందట, అబ్రహాము లేచి తన గాడిదకు కంత కట్టి పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో గాడిదతో ఇక్కడే ఉండండి సిద్ధపడ్డాడు. మోరియా పర్వతం మీదకి గాడిదను కట్టుకున్నాడు, కట్టెలు చీల్చాడు, గాడిదకు కంతలు కట్టి ఇద్దరు పనివారిని తీసుకున్నాడు, కుమారుడైన ఇస్సాకును తీసుకున్నాడు. ఇద్దరు ప్రయాణమే మోరియా పర్వతం మీదకి ప్రయాణమే వెళ్ళిపోతున్నారు. ఆ అనుకూల సమయం రానే వచ్చింది. మోరియా పర్వతం అండి. పనివారిని దాసులిద్దరిని ఎక్కడ ఉండమన్నాడు? మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా వచ్చేదామని చెప్పాడట. ఏమని చెప్పాడట? మేము అక్కడికి వెళతామా, దేవునికి మొక్కుతామా, మరలా తిరిగి వస్తాం. మరలా ఏమొస్తాం? తిరిగి వస్తాం. మనకు అది ఎలా కనబడుతుంది ప్రియులారా? అరే అబద్ధం ఆడేసాడు ఈ అబ్రహాము. ఎవరితోటి? పనివారితో అబద్ధం ఆడేసినట్టుగా కనబడుతుందా? మీకు తెలియంది ఏంటంటే అదే విశ్వాసం. మీకు అర్థమవుతుందా? అబ్రహాం ఏమంటున్నాడో తెలుసా ప్రియులారా? నేనును నా చిన్న కుమారుడు పైకి వెళ్ళి దేవునికి మొక్కి మరలా తిరిగి వస్తాం. అదే విశ్వాసం. మరలా తిరిగి ఎలా వస్తాడు? అబ్రహాము వెళతాడు, దహన బలిగా ఇస్సాకును అర్పిస్తాడు, నేను మరలా తిరిగి అక్కడనే వస్తాను అన్నట్లా మేమిద్దరము మరలా తిరిగి వస్తాము. అందుకే అబ్రహాం ఏమయ్యాడో తెలుసా ప్రియులరా? విశ్వాసులకు తండ్రి. మనం అడుగుతాం ఎత్తాడా ఇవ్వడా ఇదే పాట. చూసారా? ఇస్తే ప్రభుకో కట్టుబలి ఎలా, ఇవ్వకపోతే మంచినీళ్ళు చొక్కూడా ఇవ్వరు. సరే, ఈ పాఠం మొదలెట్టారు మన వాళ్ళు. కానీ అబ్రహాం అలాంటి వాడు కాదు, నీలాంటి విశ్వాసి కాదు ఆయన. అసలు ఆస్కారమే లేనప్పుడు నా కుమారుని అక్కడికి వెళ్ళి దహన బలి ఇవ్వాలి అంటే తగలబెట్టేయాలి. తగలబెట్టేస్తే నా కుమారుడు ఆ మంటల్లో మండిపోతే బూడిదైపోయిన వాడిని మరి ఎలా తిరిగి తెచ్చుకుంటాను అన్న ఆలోచన ఆయనకి లేదు. నాకు గర్భం లేనప్పుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, చనిపోయిన నా కుమారుని తిరిగి ఆయన సజీవుడిగా లేపగలడు. అది అబ్రహాము విశ్వాసం. మృతులను సహితము లేపుటకు దేవుడు ఎవరట? శక్తివంతుడని అబ్రహాము నమ్మాడట. అది విశ్వాసం. మృతులను సహితము లేపుటకు ఆయన నేను నమ్ముతున్నవాడు ఎవరు? శక్తివంతుడు. లేనప్పుడు కుమారుని ఇచ్చాడు, చనిపోయినప్పుడు మళ్ళీ కుమారుని తిరిగి బ్రతికింప చేయగలడు. అసలు దహన బలి అంటే ఎలా ఉంటుంది చూద్దామా? 1వ అధ్యాయం లేవికాండం 3వ వచనం నుండి చూడండి ప్రియులారా. లేవికాండం 1వ అధ్యాయం 3వ వచనం, కొంచెం స్పీడ్గా. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవుల్లోనిది అయిన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకురావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావాలి. అతడు దహన బలిగా అర్పించి పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతడి ప్రాయశ్చిత్తం దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా అది అతని పక్షముగా అంగీకరించబడుతుంది. అది యెహోవా సన్నిధిని ఆ కోడెతోడను వధించిన తరువాత, ఎవరో ఒకరు చదువుకోండి, కానీ కోడెతోడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించవలెను. అంటే అబ్రహాముకి కంఠంబూర, ఇస్సాకు కంఠంబూర ఎవరు కొయ్యాలి? కన్న తండ్రి అయినా అబ్రహాం కొయ్యాలి. ఈ రక్తాన్ని కోసినప్పుడు, మేకలను కోసినప్పుడు రక్తం బట్టి మళ్ళీ రక్తం అమ్ముతూ ఉంటారు చూసారా?
ఇది కోసిన తర్వాత ఈ రక్తాన్ని ఎందులో పట్టాలి? గిన్నెలో పట్టాలి. పట్టిన రక్తాన్ని ఎక్కడైతే బలిపీఠం సిద్ధం చేసి ఉంచాడో ఆ బలిపీఠం చుట్టూ ఈ రక్తాన్ని స్వతహాగా ఎవరు ప్రోక్షించాలి? ఆయన స్వహస్తాలతోనే. నిజంగా ఏ తండ్రి అయినా ఇన్ని రోజులకు లేక పుట్టిన ఈ సంతానాన్ని ఇంతగా హింసించి బలి అర్పించడానికి సిద్ధపడతాడా? మీరు ఆలోచించండి ప్రియుల. వదులుకుంటాడా ఇలాంటివన్నీ? అంత మాత్రమే కాదు, చర్మాన్ని వలవాలట. అంటే ఇప్పుడు అది అబ్రహాం గారు ఏం చేయాలి? ఇస్సాకును మేకను కట్టినట్టు కట్టి పైనుంచి చర్మాన్ని కింద వరకు వలవాలి. అవయవాలను సెపరేట్ చేయాలి. ఈ ఒలిచిన ఈ అవయవాలు ఈ చర్మాన్ని దహన బలిపీఠం మీద పెట్టి నిప్పు అంటించాలి, కట్టెలు అంటించాలి. కట్టెలు అంటించిన తర్వాత వస్తుందే పొగ. ఆ పొగను ఏం చేసేవాడట ఆయన? ఆగ్రానించేవాడు అని ఉంది. అంటే ఈయనకి అలా అలవాట, నరమేధం ఈయనకి అలవాట. అందుకే దహన బలి అడిగాడు. అసలు అబ్రహాము విశ్వాసం ఎంతవరకు ఉందో ఏం చేయాలి? పరిశోధించాడు. అందుకే అబ్రహామును దేవుడు పరిశోధించనని ఉంది. ప్రారంభంలో ఏం చదువుకున్నాం? అబ్రహామును దేవుడు పరిశోధించను. ఎలా పరిశోధించాడు? అసలు తన కుమారుడిని నా నిమిత్తం నన్ను ప్రేమిస్తానని చెప్పుకుంటున్నాడుగా. ప్రేమించేవాడు ఏం చేయాలి? త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? ప్రేమికులు ఈ మధ్య ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. అమ్మో పెద్దోళ్ళు ఒప్పుకోకపోతే ఈడోకాయ ఆవిడోకాయ తాగి చేస్తున్నారు. ఇలాగైతే ఎలా పెళ్ళి అవుద్ది? మరి తాగి చచ్చిపోతే పెళ్ళి అవుద్దా? ఈ మధ్య కొత్త రూట్లోకి వచ్చారులేండి, అది వేరే విషయం. కానీ ఏదేమైనా తల్లిదండ్రులుగా వారు ప్రేమించిన వారు. అని ఎప్పుడైతే ఈ ఇస్సాకు పట్ల ఇంత ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉన్నాడో అని వెంటనే ఈ దహన బలి ఇది ఏం చేయాలి? ఒలిచి ఆ దహన బలికి అర్పిస్తాడు. నిజంగా ఎంత కుచించుకుపోతాడు. అక్కడికి అబ్రహాం అడుగుతాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, దహన బలికి సిద్ధపాటు చేయడానికి కానీ అగ్గి ఉంది, సమస్తం సిద్ధపాటు చేసావు, కానీ బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఏది నాన్న అని అడిగాడు. ఏమని చెప్పుకోగలడండి ఆయన తండ్రిగా? అమ్మో ఆ ముసలి ఎంత ద్రవించుకుపోయిందో, ఆ ముసలి హృదయం ఎంతగా కరుడు కట్టుకుపోయిందో. భార్యకు కూడా దేవుడు దహన బలి అడిగాడన్న విషయాన్ని చెప్పుకోకుండా, కింద ఉన్న పరివారికి విషయాన్ని తెలియనివ్వకుండా ఒక్కడే హృదయంలో పెట్టుకుని మదన పడిపోతూ దేవుడు అడిగాడు కనుక ఇచ్చేయాలి. ఎందుకంటే అన్నీ ఇచ్చినవి ఎవరివి? దేవుడే. మళ్ళీ అన్నీ ఎవరికి సమర్పించాలి? అందుకే గొప్ప విశ్వాసం అండి. అందుకే ఆయన గొప్ప విశ్వాసం. యోబు కూడా అంటాడు, నాకు అన్నీ ఇచ్చినవాడు మరలా తిరిగి అన్నీ తీసుకుని పోయాడు. అన్నీ ఇచ్చినవాడు ఆయనే, అన్నీ తీసుకుపోయేవాడు కూడా ఆయనే. తల్లి గర్భం నుండి నేను వస్తూ ఏది తీసుకురాలేదు. తల్లి గర్భంలో నుండి నేను పోతూ మరలా దిగంబరిగానే పోవాలి తప్ప ఇక్కడ నుంచి ఆస్తులు కానీ, పొలాలు కానీ, వడియాలు కానీ, అప్పడాలు కానీ పట్టుకెళ్ళడానికి ఆస్కారమే ఉండదు. అరే నేను అమితంగా ప్రేమించాను, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, నా భార్య వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను, నా భార్య కూడా వచ్చేదాకా నేను వెళ్ళనంటే కుదరదు. ఇక్కడ దానికి ఒక టైం ఉంది, అది వచ్చే టైంలో అది వస్తుంది. నీ పయనాన్ని మాత్రం నువ్వేం చేయాలి? సాగించాలి. దేవుడు రమ్మంటే వెళ్ళిపోవాలి, ఉండమంటే ఇక్కడ ఉండాలి. ఇవే మన బ్రతుకులు. గొప్పగా ఏం ఫీల్ అవ్వకండి. దేవుడు అలా చిటికేస్తే వెళ్ళిపోతాం, చిటిగా అని వేయకపోతే ఇక్కడే ఉంటాం. కనుక ఇంతలో కనబడతాం, అంతలో ఆవిరైపోతాం. అంతలో ఆవిరైపోతాం. ఇప్పుడు అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తే ప్రియులారా, అసలు దహన బలి ఇస్తాడా ఇవ్వడా? అబ్రహాము నమ్మకం ఏంటి? మరలా తిరిగి నా కుమారుడిని ఆయన మృతులను సహితము తిరిగి లేపగలడు. అప్పటి వరకు చచ్చిపోయిన వాడు ఎవడు లేవలేదే. అప్పుడు యేసుక్రీస్తు కానీ, అప్పటి వరకు చనిపోయిన గారు కానీ, ఏ భక్తుడు కానీ సూచక క్రియలు చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. ఆయన అబ్రహాము విశ్వాసం ఏంటో తెలుసా? చచ్చిపోయినా ఆయన తిరిగి లేపుతాడు అని నమ్మి ఆయన అబ్రహామును కట్టెలు సిద్ధపాటు చేశాడు. బలిపీఠం మీద పెట్టాడు. దహన బలి ఇవ్వటానికి కత్తెత్తి పేక మీద పడటానికి విత్-ఇన్ సెకండ్స్లో మళ్ళా దేవుడు పిలుస్తున్నాడు. దేవదూత కనబడి, అబ్రహామా ఆగు అన్నాడు. చిత్తం ప్రభువా. ఏంటి ప్రభు అంటే, ఆగవయ్యా, నీ కుమారుని నేను బలిగా కోరటం లేదు. ఇదిగో అక్కడ ఒక గొర్రె పిల్ల ఉంది, ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి బలిగా అర్పించు. ఆ గొర్రె పిల్ల మరి ఎవరో కాదు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని ఎవరైనా. రైట్. ఆ గొర్రె పిల్ల మరి ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. ఈయన
ప్రేమించిన వాడిని విడిచిపెట్టాడు, ఊరిని విడిచిపెట్టాడు, అన్నదమ్ములను విడిచిపెట్టాడు, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. దేవుడు యందు విశ్వాసులు అంటే మనది కాదు ఈ లోకం అడుకొని బ్రతికిన వాడు మాత్రమే ఎవరు? విశ్వాసి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వద్దాం. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. కొంచెం స్పీడ్గా చూసేసి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రారంభం నుంచి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. యేసుక్రీస్తు ఎవరు? విశ్వాసానికే కర్త. అసలు విశ్వాసానికే మూలం, విశ్వాసానికే ఆధారం, విశ్వాసానికే నిరీక్షణ, విశ్వాసానికే బేస్మెంట్ ఎవరు? కర్త. కర్త అయిన యేసుక్రీస్తు వాడు. కనుక ఆ విశ్వాసమునకు కర్తగా మరి ఈయన ఎలా మారాడు? అబ్రహాం ఎలా విశ్వాసులకు తండ్రి అయ్యాడో తెలుసుకున్నాం. విశ్వాసానికి కర్త ఈయన ఎలా మారాడంటే, అబ్రహాము ఏమండి ఇక్కడ ఉన్న వాటిని వదులుకున్నాడేమో కానీ యేసుక్రీస్తు వారు మన నిమిత్తము పరలోకంలో చాలా విలువైన లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు. పరలోకం ఎంత గొప్పదో మనకు తెలియదు కాదు కదా ప్రియులారా. భూమి మీద ఉన్న వజ్రాల గుట్టలు, బంగారపు గుట్టలు, ఏమండి వెండి గుట్టలు ఏవైతే ఖరీదుగా ఉన్నాయో ఈ గుట్టలన్నిటినీ గుట్టలు బ్యాంకుల్లో ఉంటున్న డబ్బు, జేబుల్లో ఉంటున్న డబ్బు, అని మనం బీరువాల్లో ఉంటున్న డబ్బు, మన బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు అంతా గుట్టలుగా పేర్చిన కొనలేనిదే పరలోకం. ఇక్కడ వేరు, అక్కడ వేరు. అక్కడ వేరుగా ఉంటాయి పరిస్థితులు. అంటే అది ఆహ్లాదకరమైన లోకం అని, ఆ లోకాన్ని ఎవడు విడిచిపెట్టుకోడని, ఆ లోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక అని విడిచిపెట్టి వచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. అబ్రహాము ఏం విడిచిపెట్టాడు? దేవుని కొరకు చాలా విడిచిపెట్టాడు. యేసు ఏం విడిచిపెట్టాడు? మన కొరకు సమస్తాన్నే విడిచిపెట్టాడు. అబ్రహాము మన కొరకు విడిచిపెట్టలేదు. అబ్రహాము యాకోబు ఇశ్రాయేళ్ల సంతానం కొరకు, ఆయనకి ఇచ్చిన వాగ్దానం కొరకు విడిచిపెట్టాడు. కానీ యేసు సర్వ ప్రపంచ మానవాళి కొరకు తనకి ఇవ్వబడిన సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టేసాడు. పరలోకంలో దేవుడుగా ఉండడం ఏమైనా ఆషామాషి విషయమా ప్రియులారా? దేవుడే. పరలోకంలో దేవుడు అంతటి స్థానాన్ని విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకుని, దాసుని స్వరూపం అంటే చాలా తగ్గించుకోవడం, రిక్తునిగా చేసుకుని కానీ మానవ స్వరూపంలోనికి వచ్చి దిగటం అంటే మాట్లాడండి. అంటే తాను ప్రేమించే పరలోకంలో ఉన్న తండ్రిని, తాను ప్రేమించే పరలోకంలో ఉన్న సహవాసాన్ని, తాను ప్రేమించిన పరలోకపు వాతావరణాన్ని నీ కొరకు త్యాగం చేశాడు. ఇదే ప్రేమ అంటే అన్నాడు. ఆ త్యాగాలు చేయాలి, ఆ త్యాగాలు చేయాల్సిన వారమై ఉన్నాం. ఇలా త్యాగాలు చేసి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాడు, దేవుడి స్థానాన్ని విడిచిపెట్టాడు, పరలోకంలో గొప్పదైన సింహాసనాన్ని విడిచిపెట్టాడు, పరలోకంలో దేవదూతలతో పొగడబడుతున్న ఆ పొగడ్తలను విడిచిపెట్టాడు. అలాంటి సమస్తము తనను తాను తగ్గించుకొని భూమి మీదకు వచ్చి, అసలు ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకి 2 కాళ్ళల్లో చేతులు మేకులు వేస్తారని, పక్కలో బళ్ళెపోటు పొడుస్తారని, ఆయన వ్యవస్థనిగా చేస్తారని, ఆయనకు ముళ్ళ కిరీటాన్ని పెడతారని, ఆయన గోల్కొత్త పరిసర ప్రాంతాలకుండా ఆయన్ని తీసుకువెళతారని, తన శరీరాన్ని తునకలుగా హింసించి మాంసపు ముద్దగా మారుస్తారన్న వాస్తవాలు ఎవరికి తెలుసు? యేసుక్రీస్తుకి తెలుసు. అబ్రహామును ఎలా నలపి ఇస్సాకును, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును బలిగా అర్పణ చేయాలని యెహోవా కోరుకున్నాడు. ఆ అర్పణ అని అబ్రహాము దగ్గర నుండి ఇస్సాకును కోరుకోవడం కాదు ఆయన ఉద్దేశం. అబ్రహాము ఇస్సాకులు సూచాయ దేవుడు తన కుమారుడైన యేసును ఆ విధంగా నలపబోతున్నాడు అన్నదేంటి? వాస్తవం. తన ప్రియ కుమారుణ్ణి యెహోవాయే గొర్రెపిల్ల ఏది నాన్నని అడిగితే యెహోవాయే చూచుకుంటాడు, యెహోవా ఈరే అన్నాడు. యెహోవాయే చూచుకుంటాడు. ఆ యెహోవా చూచుకున్న గొర్రెపిల్ల ఎవరు ప్రియులారా? యేసుక్రీస్తుల వారు. మన కొరకు తన ప్రాణాన్ని, మన కొరకు తన త్యాగాన్ని, మన కొరకు తన యవ్వనాన్ని, మన కొరకు తన వైవాహిక జీవితాన్ని, మన కొరకు దైవత్వాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చిన మహనీయుడు విశ్వాసానికి కర్త. విశ్వాసానికి ఎవరైనా కర్త. అంటే దేవుడు ప్రేమించు వాటి అన్నిటిని ఏం చేయమంటున్నాడు? నా నిమిత్తం విడిచిపెట్టగలవా? అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, బంధువులనైనను, డబ్బైనను, సంపాదనైనను, నీకున్న సమయాన్నైనా, నీకున్న దేనినైనా నా నిమిత్తం నువ్వు విడిచిపెట్టగలవా అని అడుగుతున్నాడు. మనం అమితంగా ప్రేమించేది ఏంటి ప్రియులారు ఈ లోకంలో? ఇంకొకటి ఉంది,
వీటన్నిటికంటే మన శరీరం అంటే మనకి చాలా ఇష్టమే కాదా? ఇష్టం. రూపాయలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆడ కొత్త చీర లేకపోతే మాత్రం ఊరుకుంటుందా? అప్పు చేసైనా చూసారా? ఏది ఇష్టం మీకు? ఇదే ఇష్టం. ఒక 2 రోజులు పౌడర్ డబ్బా లేకపోతే చూడండి ఎంత అల్లరి చేస్తుందో ఈ శరీరం. చేసారా చేయలేదా? దీనికి అంత ఇష్టం. ఈ శరీరానికి పౌడర్ రాయడం నీకు ఎంత ఇష్టమో, దీనికి పౌడర్ నీ చేత రాయించుకోవడం అంత ఇష్టం. అంటే నువ్వు అవిత్తుగా ప్రేమించే డబ్బు కన్నా, విలువ కన్నా, ఆస్తుల కన్నా ప్రాణం పోతుంది అనగానే తలో తోకో తాకట్టు పెట్టేసి అయ్యారు నాకున్న పొలాన్ని అంతా అమ్మేస్తారు సార్ బతికించరా బాబా అంటాం. అంటే ఏది ఇష్టం నీకు? శరీరం. శరీరానికి ఏం కావాలి? బంగారం కావాలి. బంగారం లేకపోతే ఈ శరీరం ఇష్టపడదు. రోల్డ్ గోల్డ్ ఎట్టుకున్నావు అనుకో, చూసావా నీ పక్క బంగారం పెట్టుకుంటుంది, నువ్వు రోల్డ్ గోల్డ్ ఎట్టుకున్నావు, ఇదే చెబుతూ ఉంటుంది నీకు లోపల. వాయించి ఏం చేస్తుంది? వదులుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? బంగారం కొనాలి. మరి ఎవరు? భర్త. వెళ్తుంది ఆడి దగ్గరికి, ఇక్కడికి నిద్ర ఉండదు, ఆహారం ఉండదు. అనవసరంగా పెళ్లి చేసుకున్నాడు రా బాబా అన్నంత తారాస్థాయికి తీసుకుపోయి ఆడు ఏదో రకంగా ఏం కొనాలా? బంగారం కొనాలా. ఊరికే సరదాగా చెబుతున్నాను. కొనుక్కోమని కదా మనకి ఇచ్చాడు. బంగారం గనులు ఎందుకు కట్టాలో మరి? అయినా నువ్వు తొడుక్కుంటావనే, నువ్వు కొనుక్కుంటావనే, నువ్వు వాటికి బానిస అయిపోతావని కాదు, అవి నీ వెంట పరిగెట్టుకు రావాలి. అది విశ్వాసం. అండ్ అవే మన వెంట, కృపాక్షేమములే మన వెంట పరిగెట్టుకు రావాలి. మన వెంట పరిగెట్టుకుని వస్తాయి. మీరు ఆలోచించండి, మీ జీవితాల్లో ఆలోచించండి. నువ్వు ఏది అడిగినా అడగకపోయినా దేవుడు నీ జీవితాలు ఎన్ని సమకూర్చి పెట్టాడు ప్రియులారా. పరిగెట్టుకు రాలేదంటారా? పరుగును వస్తాయి. ఎప్పుడు? నువ్వు ఆయనను వెంబడించాలి. ఆయన వెంబడిస్తే ఆటోమేటిక్గా అవే పరిగెత్తుకొస్తాయి నీ వెనకాల. అందుకే ఈ శరీరం అంటే మనకి చాలా బాగా ఇష్టం. దేవుడు కూడా నీకు ఇష్టమైనది ఆయన కావాలని కోరుకుంటున్నాడు. అబ్రాహాముకి ఇష్టమైన ఇస్సాకును కోరుకున్నాడు. యేసుక్రీస్తుకి ఇష్టమైన తండ్రి ఉన్న సింహాసనం పరలోకాన్ని నాయన వదిలి వెళ్ళాలని కోరుకున్నాడు. నీకిష్టమైన నీ శరీర కోరికలను ఆయన నాకు కావాలి సజీవ యాగంగా అని కోరుకుంటున్నాడు. ఇదేంటో తెలుసా ప్రియులారా? దహన బలి. ఏ బలి ఇది? దహన బలి. ఒకసారి చూద్దాం ప్రియులారా, మత్తయి గారు రాసిన సువార్త ముగించుకుందాం. క్షమించండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనే ఉన్నారా? రోమీలకు రాసిన పత్రిక ఇందాక హెబ్రీ 12లో ఉన్నారు. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా, ఇప్పుడు ఎద్దు కాదు, గొర్రె కాదు, మేక కాదు, పావురం కాదు, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో గుర్తెరిగి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరేం చేయండి? రూపాంతరము చెందండి. ఎలా రూపాంతరం చెందాలి అంటే, మనం దహన బలిగా అర్పించగలిగే ఆ స్థాయికి మనం రూపాంతరం చెందాలి. దేవునికి అనుకూలమట. దేవునికి సజీవమునైన మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. దహన బలి అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? పరిపూర్ణమైన సమర్పణ అని అర్థం. ఏంటి? పరిపూర్ణమైన సమర్పణ. ఇప్పుడు ఏం సమర్పించమంటున్నాడు? దహన బలిగా మీ శరీరములను నాకు సమర్పించండి. మనందరి నిమిత్తం విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు బలయ్యాడు. ఆయన రక్తంలో కడగబడిన తరువాత, పాపాలు పోగొట్టుకున్న తర్వాత ఆయన రక్తంలో కడగబడిన మనమంతా కూడా ఏం చేయాలి? సజీవ యాగముగా మన శరీరాలను దేవుని కొరకు దహన బలిగా అర్పించాలని నిన్ను ఆయన కోరుకుంటున్నాడు. నిన్ను ఆయన కోరుకుంటున్నాడు. అబ్రహాం ఇచ్చాడు, యేసు తన దేహాన్ని సజీవ యాగంగా ఇచ్చాడు. నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలేవా? ఇస్తే నువ్వెవరివి? విశ్వాసివి. ఇవ్వకపోతే మరి ఇస్తారా? శరీరాన్ని ఇవ్వడం అంటే అర్థం ఏంటి ప్రియులారా? అండి,
మన దేహాలతో, నీ కాళ్ళతో, నీ చేతులతో, నీ నాలుకతో, నీకు ఇవ్వబడిన అంతర్గత అవయవాలతో దేవునికి మహిమ తీసుకురావాలి. దేవునికి మహిమ తీసుకురావాలి అంటే ఎలా మారాలి? మచ్చ కానీ, డాగు కానీ, ముడత కానీ, కళంకం కానీ, దహన బలి అర్పిస్తున్న ఏ జంతువుకు, పావురానికి, మేకకు ఎలా ఉండకూడదో నీలో కూడా దహన బలి అర్పిస్తున్న నీ శరీరానికి ఏ మచ్చ, డాగు, కళంకం ఏది కూడా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి, దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. అంటే నీలో ఉన్న డాగులు ఏంటి ప్రియులారా? అబద్ధం, అసూయ, మత్సరం, దాన్ని స్వార్థం, ఇంకెన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి మనలో గూడు కట్టుకొని. ఇవన్నీ ఈ అహంకారపూరితమైన ఈ కార్యక్రమాలన్నిటిని ఏం చేయాలి? దహన బలి చేయాలి. ఎక్కడ? యేసుక్రీస్తు వారి రక్తములో దహన బలి చేయాలి. సజీవ యాగంగా ప్రభువా నా దేహాన్ని నీ కొరకు సిద్ధపాటు చేశానని సమర్పణ జీవితాలు కలిగి ఉండాలి. వేదవరాలు అందట తనకున్న సమస్తమును ఏం చేసిందట? అర్పణ చేసిందట. సమస్తము అర్పించేసిందా? సమస్తం అర్పించేసింది. నిన్ను ఆయన నీ ఆస్తిని అడగటంలా, నీ అంతస్తులు అడగటంలా, నీ దగ్గర ఉన్న బంగారం అడగటంలా, నీ దగ్గర ఉన్న నీ ఆర్థిక బలాన్ని ఆయన అడగటం లేదు. కానీ నీ శరీరము ఆయనకు సజీవ యాగముగా కావాలి. ఇదే ఖర్చు పెట్టాల్సిన పనేమి లేదు, ఫ్రీ. ఫెయిర్ లవ్లీ కొనాలంటే 20 రూపాయలు ఖర్చు పెట్టాలి. సజీవ యాగంగా దేవునికి శరీరాన్ని ఇవ్వాలంటే ఖర్చు లేదు, ఉచితం. కనుక ఆలోచించండి ప్రియులారా, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, తన కుమారుని బలిగా ఇచ్చాడు. దేవుడు తన ప్రియకుమారుడైన యేసునే బలిగా అర్పించాడు. నీవు నీ ప్రియకుమారుని అబ్రహాం ఇచ్చినట్టుగా ఇవ్వాల్సిన పని లేదు. అండ్ యేసుక్రీస్తు సిలువ వేసుకున్నట్టుగా నీవు సిలువ వేసుకోవాల్సిన అవసరత లేదు. నువ్వు కొరడా దెబ్బలు తినాల్సిన అవసరం లేదు. ముళ్ళ కిరీటం ధరించాల్సిన అవసరం లేదు. పక్కన బళ్ళెం పోటు పొడవడానికి ఆస్కారం లేదు. మనకి ఇలాంటి టెన్షన్స్ ఏమీ లేవు. ఉచితంగా మీ మనసులను ఆయన వైపు త్రిప్పండి. త్రిప్పితే దేవుడు మనల్ని గొప్పగా మలుచుకుంటాడు, వాడుకుంటాడు. పరలోక రాజ్య ప్రాప్తి మనకి అనుగ్రహిస్తాడు. విశ్వాసులకు అబ్రహాము తండ్రి అయితే, విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు అయితే, వీళ్ళిద్దరి వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోతే మనము విశ్వాస వీరులముగా మారతామని గ్రహిస్తారని ఈ కొద్ది మాటలు ఆయన వినుకుడు ఆశీర్వదించి దీవించునుగాక. అబ్రాహాము నడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహాము నడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ నీ బిడ్డను సేవకు నివేదను సేవకు ఇచ్చేదవా, నీవేచ్చేదవా, సమర్పణ చేయుము. నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును, నీ దేహము దేవుడు ఆలయము, నీ దేవుడు మొలచిన మందిరము. నీ దేహము దేవుడు ఆలయము, నీ దేవుడు మొలచిన మందిరము. ఇచ్చేదవా సజీవ యాగముగా, ఇచ్చేదవా ఇచ్చేదవా, సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము జనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము జనము సమయమును ప్రియము దేవునికి వేలు బలి, హేయము కైలుని అర్పణము. ప్రియము దేవునికి వేలు బలి, హేయము కైలుని అర్పణము. కళంకంబు కల్మష స్తోత్రం, కళంకంబు కల్మష మంటనిది. నీవిచ్చేదవా సమర్పణ చేయుము ప్రభువునకు. ఈ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము. ఈ దేహము ధనము సమయమును ప్రభుని ప్రేమించెను
పేదరలు కసులు రెండిచ్చెను కానుకగా ప్రభుని ప్రేమించిన పేదరలు కసులు రెండిచ్చెను కానుకగా జీవనమంతయు దేవునికి జీవనమంతయు నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు విదేహము ధరము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవునికి అనుకూలము సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పణ చేద్దాం ప్రియులారా. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన కాలాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ను సమస్తాన్ని ఆయనకు ధారాళముగా అర్పిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభుని ప్రేమించిన పేదరలు కసులు రెండిచ్చెను. ఆయన నీ ధనాన్ని అడగటం లేదు, దేవుడు నీకు ఇచ్చిన శరీరాన్ని మాత్రమే అడుగుతున్నాడు. పరిపూర్ణముగా దేవునికి అనుకూలము సజీవ యాగమైన దహన బలి రూపముగా దీన్ని అర్పిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు విదేహము ధరము సమర్పణ చేయుము ప్రభువునకు విదేహము ధరము సమయమును. 5 రొట్టెలు చేపలు 2 5,000కు ఆహారముగా 5 రొట్టెలు చేపలు 2 5,000కు ఆహారముగా అర్పించిన బాలుడు 10,000 అర్పించిన బాలుడు 10,000 అర్పించినవా సమర్పణ చేయుము ప్రభువునకు విదేహము ధనము సమయమును సమర్పణ. విదేహము ధనము సమయమును విదేహము ధనము సమయమును విదేహము ధనము సమయమును. దేవునికి మహిమ కలుగును గాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కన్న తండ్రి, అయా నీ బిడ్డలు నీ మాటలు విన్నారు తండ్రి. ఇదిగోనైనా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే తాను ప్రేమించిన సమస్తాన్ని త్యాగం చేసిన గొప్ప గనుడు. ఇదిగోనైనా యేసుక్రీస్తుల వారు ఇదిగో విశ్వాసానికి కర్త అయితే మేమందరము ఆయనను విశ్వసిస్తేనే, ఆయన రక్తంలో కడగబడితేనే ప్రభా మాకు మీరు ఇచ్చే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అనుకూలమును సజీవ యాగముగా మా శరీరాలు సమర్పించాలని, ఏదో వచ్చి వెళ్ళిపోయే వారముగా కాక నీ వాక్యము చేత ఉదక స్నానము చేయాలని, మాలో ఉన్న అసూయలు కలహాలు మత్తతలు, మాలో ఉన్న స్వార్థాలు, మాలో గూడు కట్టుకుపోయిన భయంకరమైన గర్వం సమస్తము తొలగించుకొని అనుకూలము పరిశుద్ధ జనులుగా నా సొత్తైన ప్రజలుగా మారాలన్నావు. కళంకము కానీ డాగు కానీ ముడత కానీ మచ్చి కానీ లేకోకుండా అయ్యా నీ బిడ్డలమైన మేమందరం పరిశుద్ధముగా మలచబడాలి. మాలో ఉన్న అబద్ధాలు, మాసపు క్రియలు, మాసపు ఆలోచనలు సమస్తము దహన బలి రూపముగా వధించబడాలి. వాటి రీతిగా నీ బిడ్డలను మార్చండి. ఇదిగోనైనా ప్రార్థనా పరులు లేవాలి. ఇదిగోనైనా వాక్య సందేశం అందించేవారు లేవాలి. ప్రభా నీ పరిచర్య చేసే గొప్ప జనులు రావాలి. అయ్యా అటు రీతిగా మా సంఘాన్ని మలచండి. ఇదిగోనైనా ప్రార్థనా శక్తితో ఎరుకో గోడలు సహితం కూలిపోయాయి. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధాత్మ శక్తితో భయంకరుడైన గొలియాతును దావీదు కొట్టగలిగాడు. అట్టి బలీయమైన శక్తి చేత, నీ సర్వశక్తి చేత మా సంఘాన్ని ఆవరించమని అడుగుచున్నాము. దేవా ఇదిగోనైనా అనేకులను మండించండి. మేము మండుతూ అనేకులను వెలిగించాలి. ఇదిగో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము గనుక దేవా దీపానికి ప్రభువా
నీ వాక్యం అనే నూనె సిద్ధపాటు కలిగించుకుని మా దివిటీలను ప్రభా మీరు వచ్చే కాలం వరకు వెలిగించుకునే గొప్ప భాగ్యాన్ని నీ కుమారులకు అనుగ్రహించమని అడుగుచున్నాను, ప్రార్థించమని అడిగిన ఎందరో బిడ్డలు ప్రభువా ఎవరైనా వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా నా ప్రార్థన మనవలు ఆలకించండి, నా ప్రార్థనలకు చక్కటి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి అయ్యా. నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. రోగాల బారిన పడిన నీ బిడ్డలు ఉన్నారు అయ్యా, లోక వైద్యాన్ని తీసుకుంటున్న నీ బిడ్డలు ఉన్నారు. బిడ్డలందరినీ దర్శించండి. పాలకొల్లు పెద్దనాన్న గారికి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఇంకా శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, నరనరాలకు మీ జీవాన్ని అనుగ్రహించండి. ప్రభా భూలక్ష్మి గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. నీ కుమార్తె మీరు స్వస్థత కొరకు ఎదురు చూస్తుంది అయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయా నీ బిడ్డను దర్శించమని అడుగుచున్నాను. లోపల ఉంటున్న కల్మషాన్ని తీసివేయండి అయా, పేగును మీరు ముట్టమని అడుగుచున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డను దర్శించండి ప్రభువా, మీ అగ్ని చేత బిడ్డను ఆవరింప చేయమని అడుగుచున్నానయ్యా. మీరు మాట మాత్రం సెలవిస్తే మా బ్రతుకులే మారిపోతాయి దేవా. ఇదిగోనైనా బిడ్డ విషయంలో ఘనమైన కార్యాన్ని చేయండి అయ్యా. ఇదిగోనైనా బాలకృష్ణ ఇచ్చిన భార్య తండ్రి ఇదిగోనైనా చాలా బలహీనురాలని ఇదిగోనైనా వారి అత్తగారు ప్రార్థన చేయమని మెసేజ్ పెట్టి ఉన్నారు ప్రభా. ఇదిగోని బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను. నరాలకు జీవాన్ని ఇవ్వండి, బిడ్డకు వస్తున్న ఆయాసాన్ని తగ్గించండి, శక్తినివ్వండి. నీ జీవజల దారుల బిడ్డలో ప్రవహింపచేయండి. ఎండిపోయిన ఎముకలకు సహితం జీవాన్ని పోయగలిగిన సమర్థుడైన దేవుడవు నీవు అయా. నీ బిడ్డను ఆదరించండి ప్రభా, తగిన జవసత్వాలు బిడ్డకు అందించమని అడుగుతున్నాను. మరలా వారానికి నీ సన్నిధానంలో సాక్షిగా నిలవబెట్టండి ప్రభు. ఆరోగ్యాన్ని బలపరచమని అడుగుతున్నాను. తినే తిండి విషయంలోను, తాగే నీటి విషయంలోను సమస్త సద్విషయాలను బిడ్డను నీ చేతితో ఎత్తుపట్టుకున్నాయా ప్రభా. ఇదిగోనైనా ఇంకెందరో బలహీనులు ఇదిగోనైనా ప్రార్థించమని అడిగిన ప్రతి బలహీనుని మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. మా మధ్య ఇదిగోనైనా ఈ కుమార్తె సీతమ్మ గారిని మరలా నీ సన్నిధానంలోనికి తీసుకొచ్చి కూర్చోబెట్టినందుని బట్టి మీకు వందనాలు. ఇంకా బలాన్ని ఇవ్వండి, ఇంకా శక్తిని ఇవ్వండి, ఇంకా ఆరోగ్యాన్ని ఇవ్వండి, నరనరాలకు జీవాన్ని పోయండి ప్రభువా. ఉదయం మాటేరు ప్రాంతంలో వచ్చిన నీ బిడ్డలు ప్రభా ఇదిగోండి ఎంతో శోధనలతో నలిగిపోతున్నారు అయ్యా. ఆ బిడ్డలను ఆదరించమని అడుగుతున్నాను, ఆ బిడ్డలను హత్తుకోమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగోనైనా ఆ బిడ్డ కుటుంబంలో మేలుకరమైన జీవితాన్ని ఇవ్వండి, ప్రతి కుటుంబ సమస్యను తొలగించమని అడుగుతున్నాను అయ్యా. నీవే గొప్ప దేవుడువు. మేము కేవలం నిమిత్త మాత్రంలో మాత్రమే ప్రార్థన చేయడం మా వంతు. కార్యం చేసే దేవుడవు నీవు. నీ చిత్తానుసారమైన కార్యాలు నీ బిడ్డల ఎడల జరిగించమని అడుగుతున్నాను ప్రభా. ఇంకెందరో బలహీనులు ఉన్నారయ్యా. ఆ బలహీనులందరినీ పేరు పేరు వరుసన మీ చేతులుగా అప్పగిస్తున్నాను. వారు చేసుకుంటున్న పనుల్లో మీ సహాయం ఉంచండి, వారు చేసుకుంటున్న ఉద్యోగాల్లో మీ సహాయం ఉంచండి ప్రభా. వారు చేసుకున్న పని పాటలన్నింటిలో మీ చేతులుగా అప్పగిస్తున్నాను. బిడ్డలందరికీ చక్కటి ఇదిగో పగలు ఎండ దెబ్బే కానీ రాత్రి వెన్నెల దెబ్బే కానీ తగలనియక మీరు ఎక్కడ చాటున భద్రపరచండి. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న బిడ్డలను మీ చేతులుగా అప్పగిస్తున్నాను. గల్ఫ్ దేశాల్లో ఉన్న బిడ్డలను మీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభావితమైన అనిల్ రష్యా ప్రాంతంలో ఉన్నాడు. ఈ కుమారుడికి సహాయాన్ని అందించాడు ప్రభా. అక్కడ నాన్నవారు ఉన్నారు, ఆదరించేవారు ఉండరు కనుక ఆదరించేవాడవు నీవే, హత్తుకునేవాడవు నీవే. ఇదిగోనైనా వేజాలకు అక్కమా పడక ప్రభా నీ బిడ్డలు ఇదిగోనైనా ఇదిగో ఇంకా ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారికి ఇదిగోనైనా ఒక ఇల్లులో పని దొరికితే చక్కగా పని చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి తగిన రీతిగా చక్కటి పని దొరకడానికి ఇదిగోనైనా అనేక కుటుంబాలను ప్రేరేపించండి ప్రభా. అక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. సరోజిని గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ బిడ్డ బలహీనురాలై ఉంది ప్రభా. ఆ బలహీనతను తీసివేయండి. ఆ చెవును మీరు మొట్టమొదటి అడుగుచున్నాను. ఆయా బిడ్డ చాలా బలహీనంగా మాట్లాడుతుంది ప్రభా. ఇదిగో అక్కడ ఆదరించేవారు ఉంటారయ్యా. ఇదిగో ఆదరించే దేవుడవు నీవు ప్రభా. ఇదిగోనండి మహిమ నా బిడ్డలు ఎడల ఉంచండి ప్రభా. ఇదిగోనండి చేస్తున్న ప్రార్థనకు చక్కటి ప్రతిఫలాన్ని ఇవ్వండి అయ్యా. ఇదిగో నీ బిడ్డలందరినీ ఆదరించండి ప్రభు. నీ బిడ్డలందరినీ హత్తుకోమని అడుగుచున్నాను అయ్యా. ఇదిగోనండి ముదుము వచ్చి వరకు ఎత్తుకొని చక్క పెట్టుకుని ముద్దాడు వాడవు నీవే కనుక నీ బిడ్డలను ఆదరించండి ప్రభా. ఇదిగోనైనా ప్రార్థించమని అడిగిన అందరూ బిడ్డలు అయ్యా నేను పేర్లు మర్చిపోయి ఉన్నానేమో. ఇదిగోనైనా పేరు పేరు వరుసన వారిని ఆశీర్వదించండి. పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన విడుదలని బిడ్డలకు కలిగించండి దేవా. బహుమానాలు లేని వారికి బహుమానాలు, ఇదిగోనైనా వైవాహిక జీవితాలు లేని వారికి వైవాహిక జీవితాలు సిద్ధపాటు చేయండి అయ్యా. మీరు ఎక్కడ దాచి ఉంచారో సాటి అయిన సహాయాలు సిద్ధపాటు చేయమని అడుగుతున్నాను. అలాగే చింతాతి కుటుంబాన్ని ఇదిగో ఇచ్చిన కుమారుని ప్రభా గాయాన్ని కట్టండి,
గాయం పెట్టువాడవు నీవే, మార్పు వాడవు నీవే. చక్కటి శరీరాన్ని పొదగండి, చక్కటి మాంసాన్ని పొదగండి, పరిపూర్ణమైన పాల దేహం వల్లే ప్రభువా హిజ్కియాకు కుష్ఠరోగాన్ని పోగొట్టినట్టుగా నీ బిడ్డకు కలిగిన గాయాన్ని తొలగించమని అడుగుచున్నాను అయ్యా. ప్రార్థించమని అడిగి ఉన్నాడు ప్రభువా. ప్రార్థిస్తున్నాను ప్రభువా, నా ప్రార్థన ఆలకించున్నాయా. నా ప్రార్థనకు చక్కటి ప్రతిఫలాన్ని ఇవ్వండి. నా దేవుడు గొప్పవాడు. బంధువులు విడిచిపెట్టిన, రక్త సంబంధికులు విడిచిపెట్టిన, స్నేహితులు విడిచిపెట్టిన నా అన్నవారే కాదన్నా, ఇగో ఆయన చేదరించుకునేవాడు కాదు. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను ప్రభువా, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందని దావీదు కీర్తనకారుడు అడిగినట్టుగా ప్రభువా మాకు సహాయకుడు నీవే, మా పోషకుడు నీవే. బంధువులు మమ్మల్ని పట్టించుకోపోయినా, కుటుంబీకులు మమ్మల్ని పట్టించుకుపోయినా నీ మీదే పరిపూర్ణంగా ఆధారపడిన నీ బిడ్డలున్నారు ప్రభువా. వారిని ఏ దశలోనూ చేయి విడిచిపెట్టద్దు. తండ్రి లేని వారి పక్షాన వేద్యమాడండి, విధవరాలి పక్షాన వేద్యమాడే దేవుడవు నీవు. ఇదిగోనైనా పేదలను కనికరించేవాడవు నీవు. వస్త్రము లేని వారికి వస్త్రాలు, ఆహారం లేని వారికి ఆహారాన్ని సమకూర్చండి అయ్యా. అయ్యా నువ్వు మహిమ కలిగిన దేవుడు. ఆర్థిక రుణాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. ఆర్థిక రుణాలు తీర్చుకోవడానికి వారి పనిపాట్లను ఆశీర్వదించండి. వారికి తగిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభు. ఇదివరైనా మా కుటుంబాన్ని ఆదరించండి. మా కుటుంబం చుట్టూ మీరు రక్షక వలయాన్ని ఉంచండి. ఇదివరైనా బిడ్డలను ఎలా పెంచాలో మాకు చేత కాదు, కానీ నీ హస్తంలోనే, నీ చేతుల్లోనే పెట్టి ఉన్నాం ప్రభా. ఏదైనా మీ చిత్తమే. నాకు ఇచ్చిన సహోదరికి ఇచ్చిన కుటుంబాన్ని ప్రభా సమస్తాన్ని ఆశీర్వదించండి ప్రభు. ఇదివరైనా చక్కటి ప్రయోజకులను చేయమని అడుగుతున్నాను. చిన్న బిడ్డలు ఉన్నారు, ఆశీర్వదించండి. యవనస్తులు ఉన్నారు, బాలులు ఉన్నారు, బాలికలు ఉన్నారు. చదువుల్లో చక్కటి జ్ఞానాన్ని ఇవ్వండి, చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇశ్రాయేలీయులను కాపాడే దేవ, కునుకోక, నిద్రపోక ప్రభు. ఇదిగో నువ్వు నిద్రపోయే దేవుడు కాదు అయ్యా. నీ బిడ్డలను ఆదరించమని అడుగుతున్నాను. నీ కంచె ఉండాలి, నీ కాపుదలు ఉండాలి అయ్యా. నీ సెలవు లేక మేము ప్రాణాలతో బ్రతికి బట్టకట్టగలిగే వారము కాదయ్యా. నీ సెలవు చేత అయ్యా, మీరు ఇస్తున్న ఆహారం చేత అనేక ఆకాశ పక్షులు తృప్తి పొందుతున్నట్టుగా, నీ ఇచ్చే ఆదరణ కొరకు అయ్యా ఆకాశ పక్షులు ఎదురు చూస్తున్నట్టుగా నీ బిడ్డలమైన మేము ఎదురు చూస్తున్నాం ప్రభు. ఇదిగోనైనా మళ్ళా భయంకరమైన వ్యాధులు చెలరేగుతున్నాయని వింటున్నాం. ఆయా భయంకరమైన వ్యాధులు నడుమ నీ బిడ్డలు ఎవరిని పడనీక మీ రక్షక వలయంలో కాచి దాచి కాపాడమని అడుగుతున్నాను దేవా. నువ్వు దేనికైనా సమర్థుడివే ప్రభా. ఇదిగోనైనా నీ బిడ్డలు ఉన్నారు తండ్రి. ఇదిగోనైనా వృద్ధులు ఉన్నారు. వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి శక్తిని ఇవ్వండి. వాళ్ళు నడవడానికి శక్తి లేకపోయినా నీ సన్నిధానంలో కొనుకొచ్చి నేను ఆరాధిస్తున్నారయ్యా. ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ ఆరాధన మీరు స్వీకరించండి ప్రభా. మహిమ కలిగిన దేవుడు. దూర ప్రాంతం నుండి చదువుకుంటున్న చెల్లెమ్మ నీ బిడ్డ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆరపల్లి నాగమణి గారి కుమార్తె బిడ్డ, మీరంటే విశ్వాసం కలిగిన బిడ్డ ప్రభా. బిడ్డకు చక్కటి చదువులో తోడై ఉండండి. ఇదిగో గ్రామానికి ప్రభా, సంఘానికి మంచి పేరు తెచ్చే బిడ్డగా నీ బిడ్డను తీర్చిదిద్దండి. ఆహారంలోను ప్రభా, అక్కడ చదువు విషయంలోను ఇదివరైనా కొంత టెన్షన్ కలిగి ఉందని మాట్లాడుతుంది. నీ బిడ్డను ఆదరించి కాకినాడ ప్రాంతంలో చదువుకుంటున్న చందుని మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలు కూడా చక్కటి సహాయాన్ని అందించండి ప్రభా. ఇంక నేను ఎవరినైనా మరుచుంటే వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. సమస్తాన్ని ఆశీర్వదించాను. కురువున బిడ్డలందరినీ ఎత్తబడిన వాక్యాన్ని దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతాడేమో, నీరు కట్టి ఫలింపు దయచేయండి. వాక్యాన్ని ఎలా భద్రం చేసుకోవాలని బిడ్డలకు నేర్పించండి. ఇదివరైనా మా జీవితాలు వెలుగుమయం చేసుకోవడానికి నీ సహాయం ఉంచండి. సరోజిని గారిని, పోతుల శిరోమణి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నీ బిడ్డను ఆదరించండి. ఇగో ఆ కిడ్నీని మీరు ముట్టండి ప్రభా. లోపల ఉంటున్న సమస్త కల్మషాన్ని తీసివేయండి. నీ బిడ్డకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆ రక్తాన్ని శుద్ధీకరించండి ప్రభా. జవసత్వాలు, జీర్ణశక్తిని, బిడ్డకు ఆరోగ్యాన్ని మెరుగుపరచమని అడుగుతున్నాను. మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటున్నప్పుడు బిడ్డకు చక్కటి వర్తమానం అందడానికి సహాయం చూపండి. బిడ్డ నీ మీద ఆధారపడి ఉపవాస దినాలు చేస్తుంది. ఆ ఉపవాసాలను మీరు స్వీకరించండి దేవా. స్వీకరించి చక్కటి ప్రతిఫలాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని కుమార్తెకు అనుగ్రహించము దేవ. కూడుకున్న సమస్త బిడ్డలైన వారందరినీ మీ చేతులకు అప్పగించు. మరలా మేమందరం కూడుకొని సంతోషించి ఆనందించే భాగ్యాన్ని నీ సన్నిధానాన్ని బట్టి మాకు అనుగ్రహించమని కూడుకున్న సమస్త బిడ్డలను ఇదిగోనైనా యాజకత్వం చేస్తున్న మా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మా సంఘం వైపు మీ కళ్ళు చూపు, మీ ఆదరణ ఉంచమని అయ్యా. ఇదిగోనైనా అప్పటి వరకు నీ బిడ్డలు లోకంలోనికి వెళుతున్నారయ్యా ప్రభు. కాలంది కానీ కంటంది కానీ తప్పిపోక నీ బిడ్డల చుట్టూ మీ అగ్నివాలయం చేత నీ బిడ్డలను రక్షించి ఆదరించమని కూడుకున్న సమస్త బిడ్డలను
మీ చేతికి అప్పగిస్తూ సంఘాన్ని విస్తృతపరిచండి. అనేక జనాంగాన్ని దేవాలయం వైపు నడిపిస్తారని ఆశిస్తూ వారి దుక్కుటెద్దులు, వారి పశువుల మందలు, వారు చేసుకుంటున్న వ్యవసాయ పనులన్నిటినీ ఆశీర్వదించమని సమస్త బిడ్డలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చిస్తూ కూడిక ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని కొద్ది ప్రార్థన నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.